వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. కుమార్ గారు, మనకి మార్కెట్ లో కొన్ని షాంపూస్ చూపిస్తూ ఉంటారు, మనం యాడ్స్ చూస్తూ ఉంటాము. మనకి జుట్టు అనేది బాగా ఊడిపోతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒకటి తీసుకొచ్చి ముందు యూజ్ చేయాలి, మనకి జుట్టు అనేది మంచిగా ఉండాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. మనం యాడ్ లో చూసినట్టు కొంతమంది ఏంటంటే ఇంత షాంపూనే యూజ్ చేస్తారు, కొంతమంది వచ్చేసి ఆ షాంపూకి ఇంకా మనం పెట్టినా గానీ మనకి తల జిడ్డు అవి పోనప్పుడు ఇంకా ఎక్కువ షాంపూని యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల మనం హెయిర్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అసలు మనం షాంపూస్ అనేవి ఎలాంటి యూజ్ చేస్తే మన హెయిర్ అనేది మంచిగా ఉంటుంది, కండిషనర్స్ కూడా? యాక్చువల్లీ షాంపూ కానీ కండిషనర్స్ కానీ సోప్స్ కానీ ఏదైనా సరే, దీస్ ఆర్ ఆల్ కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్. అవును. ఓకే, సో దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. ఓకే, ఇప్పుడు వరకు ఒకరు వాడారు, దట్ ఈస్ ఫైన్, బట్ దే మస్ట్ బి కేర్ఫుల్. అప్పుడు ఏం చేయాలంటే దెర్ ఆర్ సమ్ ఆయుర్వేదిక్ షాంపూస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకే, లైక్ భృంగరాజ్ షాంపూ అవైలబుల్, లేకపోతే లైక్ అలోవెరా షాంపూ ఆల్సో ఇస్ అవైలబుల్. సో ఓకే, సో దోస్ థింగ్స్ యూ కెన్ యూజ్. ఓకే, సో దట్ ఈస్ ప్యూర్లీ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్, నో కెమికల్ ఫార్ములేషన్. సో ఆ టైప్ షాంపూ మనం యూజ్ చేయొచ్చు. ఆ టైప్ షాంపూ యూజ్ చేస్తే మనకు కెమికల్ ఎఫెక్ట్ ఉండదు. సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే స్ట్రెంథెన్ అవడం మొదలుపెడుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ నా సజెషన్ ఏంటంటే ఈ ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ ఆల్ దీస్ కెమికల్ ప్రొడక్ట్స్ మనం న్యాచురల్ గా మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. అండ్ ఈ మెంతులు అండ్ నువ్వులు ఈ రెండు యూజ్ చేసి దాంతో పాటు ఒక అలోవెరా షాంపూ కానీ భృంగరాజ్ షాంపూ కానీ అండ్ ఈవెన్ మందార పువ్వుతో తయారయ్యే షాంపూ కూడా కొంతమంది తయారు చేస్తున్నారు. సో దోస్ షాంపూ వీ కెన్ యూజ్ 100% సేఫ్ ఫర్ ద హెయిర్ అండ్ మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కుమార్ గారు, ఇప్పుడు న్యాచురల్ షాంపూస్ అనేవి మీ దగ్గర ఏమన్నా అవైలబుల్ లో ఉన్నాయి? కండిషనర్స్, షాంపూస్? కండిషనర్స్ యాక్చువల్లీ అవసరమే లేదు. ఓకే, టు బి ఫ్రాంక్, కండిషనర్స్ యూజ్ చేసిన వాళ్ళు చాలా మంది నా దగ్గర వచ్చి ఏం చెప్పారంటే, సార్ ఆఫ్టర్ యూజింగ్ దట్ కండిషనర్ అవర్ హెయిర్ ఫాల్ ఇస్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అక్కడ. సో హెయిర్ ఫాల్ జరగకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు స్టాప్ దట్. లైక్ కండిషనర్ గా ఒకరికి పని చేయాలి, హెయిర్స్ మనకు బాగుండాలి. సపోజ్ లెట్ us say you have a function tomorrow, okay, and you do fasting by today. ఈ రోజు మీరు ఫాస్టింగ్ చేయండి. ఓకే, ఒక్కరోజు మీరు ఫాస్టింగ్ చేయండి. ఫాస్టింగ్ చేశాక అగైన్ నెక్స్ట్ డే మార్నింగ్ యూ హ్యావ్ టు బ్రేక్ ద ఫాస్ట్. ఓకే, కంప్లీట్ ఫాస్ట్ ఉండాలి. యూ షుడ్ నాట్ ఈవెన్ టేక్ ఎనీ జ్యూస్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ chai, coffee or lassi, nothing to be taken. Only with the water you can fast, and next day morning you have to break it. Okay, then you see like all this chemicalized products kani lekapothe ee conditioner kani, these are all these products are waste. Like your hairs will look flashy. Okay, if you are just one day of fasting will give you so much of strength for your hair. ఓకే, ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. నార్మలీ ఐ టెల్ యూ వన్ థింగ్, ఐ డూ ఫాస్ట్ ఇన్ ఎవ్రీ వీక్లీ వన్స్. ఐ డూ ఫాస్ట్ మీన్స్ సాటర్డే ఆర్ సండే, వెన్ ఎవర్ ఇట్ ఫీల్ కన్వీనియంట్ ఫర్ మీ. సో దట్ టైమ్ ఐ డూ ఫాస్ట్. దట్ ఈస్ డిఫరెంట్. that will detox your body, and apart from that it will strengthen your hair. That is the number one. And నార్మల్ గా ఫ్లాసీగా ఉండాలంటే ఎప్పుడైనా సరే మనకు ఒక ఫంక్షన్ ఉంది, రేపు ఫంక్షన్ ఉంది, దట్స్ ఎ మేజర్ ఫంక్షన్. And you have to be like good looking and your hair should be better. Or type manam alochiste one day before you do fast. Okay, next day morning you can break it. Okay, whenever we are breaking the fast, appudu there is a procedure like how to break the fast. Appudu meer em cheyalante like you have to take 2 glasses of hot water, complete hot undale. Hot water 2 glasses తీసుకోండి, దానిలో 2 నిమ్మకాయ పిండి. ఓకే, అండ్ 1 spoon of salt యాడ్ చేయాలి. యాడ్ చేసి ఫస్ట్ అదే తాగాలి అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మనం సపోజ్ ఈ రోజు ఫాస్ట్ చేసాం, బ్రేక్ చేయడానికి ఇది ఫస్ట్ తీసుకోవాలి. ఇది తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు కొంచెం లూజ్ మోషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ యూ విల్ గెట్ మోషన్స్ 4-5 times. ఓకే, అండ్ ఒకరికి హెల్త్ బాగుంటే అది జరుగుతాయి. సపోజ్ ఒకరికి ఏమైనా కాన్స్టిపేషన్ ఉంది, లేకపోతే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంది,
లేకపోతే వాళ్ళకు అల్సర్ ఉంది ఎట్లాగైనా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమవుతుందంటే అంత మాత్రం తీసుకుంటే సరిపోదు. వాళ్ళకు అంతా తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత 1 లీటర్ లిక్విడ్ వాటర్, కొంచెం వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు మనం తాగాలి అరగంట తర్వాత. ఈ వాటర్ తీసుకున్న తర్వాత అరగంట తర్వాత అది కూడా తాగాలి. తాగితే అప్పుడు ఏమవుతుందంటే బై ఫోర్స్ మనకు మోషన్స్ వచ్చేస్తాయి. అండ్ యువర్ స్టమక్ విల్ బి క్లీన్ అండ్ యువర్ బాడీ విల్ బి డెటాక్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు హెయిర్స్ కూడా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దే హ్యావ్ టు డూ. అండ్ ఎప్పుడైనా ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ దట్ కండిషనర్ వాళ్ళకు హెయిర్ ఫ్లాసీగా ఉండాలి, దే మస్ట్ హ్యావ్ టు లుక్ గుడ్ లుకింగ్ పరంగా వాళ్ళకు కనపడాలని అనుకుంటే దే మస్ట్ డూ దిస్. కుమార్ గారు, మరి మనం మెంతులు తినాలి మార్నింగ్ టైంలో మీరు చెప్పారు. కొంతమంది జుట్టు అంటే అందరికి ఇష్టం ఉంటుంది, కానీ మెంతులు మేము తినలేము అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంతమంది ఏంటంటే ఆ మెంతుల్ని డ్రైగా నానబెట్టేసి నైట్ పేస్ట్ చేసి తలకు అప్లై చేసే వాళ్ళు ఉన్నారు. Then if they are not able to do that, otherwise they feel guilty, then my medicine is the alternate solutions. I have good medicines for that to stop hair fall also. But ఇంకా ఇది అన్ని చేయలేదంటే then the next option is the medicine. They have to come to my clinic and they can collect them. కొంతమంది హెయిర్ మాస్క్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా కుమార్ గారు. మనం మార్కెట్ లో దొరికే తీసుకొస్తాము, అవి యూజ్ చేసుకుంటూ ఉంటాము. లేదంటే మన బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళి అక్కడ చేపించుకుంటూ ఉంటాము. అది ఒక 2 days మాత్రమే మనకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 2 days అయిపోయిన తర్వాత జుట్టు మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? No, I will suggest them to go for all the natural things, whatever they are doing. సో నా ఉద్దేశం ఏంటంటే ఒకరు న్యాచురల్ గా ఉండాలి, బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి, డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ దాంతో బట్టి వాళ్ళు ఇది అన్ని చేసేసరికి సగం ప్రాబ్లమ్స్ వాళ్ళకి తగ్గిపోతుంది. అండ్ దాంతో బట్టి మెంతులు తినాలి, అదర్వైజ్ దే హావ్ టు యూజ్ మై మెడిసిన్స్. ఓకే. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బ్యూటీ పార్లర్, ఓకే, బాగా కరెక్ట్ గా ఏమేమి కలుపుతున్నారో అది కూడా మీకు తెలియదు. అవును సార్. ఓకేనా? సో ఇఫ్ దే ఆర్ యూజింగ్ సంథింగ్ అన్యాచురల్ థింగ్స్, so that will affect your hair. So you should stop that actually. మనకి న్యాచురల్ గా ఇంట్లోనే కొన్ని ఉండే వస్తువులతో చేసుకోవాలంటే మరి ఎలాంటి యూజ్ చేసి మనం చేయొచ్చు అంటారు కుమార్ గారు? న్యాచురల్ గా యాక్చువల్లీ దట్ మెంతులు అండ్ నువ్వులు నేను చెప్పాను కదా, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఆయిల్ పరంగా మీరు యూ కెన్ ప్రిపేర్ ఏ ఆయిల్ ఆల్సో. సో అది ఎట్లా ఉందంటే లైక్ యూ షుడ్ టేక్ సమ్ లీవ్స్, బ్రింగరాజ్ లీవ్స్. ఓకే, లైక్ ఒక పిడికిలు తీసుకోండి అండ్ ఒక 4 స్పూన్ మెంతులు తీసుకోండి. అండ్ యూ క్యాన్ పుట్ ఇట్ ఇన్ ఏ గ్లాస్ బాటిల్. ఓకే, గ్లాస్ బాటిల్ పెట్టేసి దానిలో యూ కెన్ యాడ్ అరౌండ్ 1/2 లీటర్ ఆయిల్. 1/2 లీటర్ ఆయిల్ కు దిస్ ఇస్ ద మెజర్మెంట్. ఓకే, 1/2 లీటర్ ఎనీ ఒరిజినల్ ఆయిల్ ఆర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీరు తీసుకోండి, దానిలో ఫుల్ చేయండి. ఫుల్ చేసేసిన తర్వాత మీరు కవర్ చేయండి. కవర్ కొంచెం లూజ్ గా ఉండాలి. అండ్ మీరు ఎండకు పెట్టండి. యూ జస్ట్ కీప్ ఇట్ ఫర్ 3 days. ఎండకు 3 days పెట్టండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. 3 days తర్వాత ఏమవుతుందంటే దానిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ మొత్తం ఈ ఆయిల్ కు వచ్చేస్తుంది. సో ఆ ఆయిల్ మీరు అప్లై చేయొచ్చు. దట్ ఈస్ ప్రివెంటివ్ కేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెయిర్స్ కు కూడా థిక్నింగ్ చేస్తాయి అన్నమాట. ఎలా కూడా సార్, మనకి ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆనియన్స్ ఉంటున్నాయి కదా, ఆనియన్స్ కూడా జ్యూస్ డైరెక్ట్ అప్లై చేసేస్తున్నారు. దానివల్ల మనకి కొంచెం తలలో మంట ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది కదా. ఆనియన్ జ్యూస్ మనం డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు మన స్కాల్ప్ కి? చేయొచ్చు. దట్ ఈస్ నో హార్మ్ బై యూజింగ్ దట్ ఆనియన్ జ్యూస్. ఓకే, దట్ ఈస్ గుడ్ ఓన్లీ, గుడ్ ఫర్ ద హెయిర్. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ స్మెల్స్ బ్యాడ్, అంతసేపు ఉంచాలి, ఇది అన్ని ఆలోచిస్తే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇస్ మై మెడిసిన్స్. థ్యాంక్ యూ సార్.